Hi guys, this is Arvind. Welcome to our channel. గైస్ రాయన్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అండ్ ఈ మూవీ ప్లసెస్ ఏంటి మైనసెస్ ఏంటి అవి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక డెఫినెట్లీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అయితే మీ ఛానల్లో నోటిఫికేషన్ వస్తాయి. ఫస్ట్ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పటికే కెమెరా వర్క్ చాలా అంటే చాలా బాగుంది, ఫ్రేమ్స్ అవన్నీ. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి యాక్టర్స్ అండ్ కో యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేశారు. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే తన బాడీ లాంగ్వేజ్ కానీ అమాయకంగా హార్డ్గా బిహేవ్ చేస్తాడు పర్సన్, చాలా బాగుంది. అండ్ ధనుష్ గారి యాక్టింగ్ గురించి అయితే మనందరికీ తెలుసు, చాలా సినిమాలో చూసాం. అండ్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇది ధనుష్ గారి 50th ఫిలిం అనమాట. ఓకే, ఈ ఫిలింలో తన యాక్టింగ్ చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ 50th ఫిలిం అయి ఉండి ఇంకేదైనా బెస్ట్ స్టోరీ అనుకుంటే బాగుండేది. నాకైతే ఇది 50th ఫిలింకి సరిపడా స్టోరీ కాదనిపించింది. అండ్ ఈ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగుంటాయి. ఆ ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఆఫ్ యాక్ట్. అండ్ బీజిఎం స్కోర్ చాలా బాగుంది. కాకపోతే ఏంట్రా అంటే రొటీన్ స్టోరీ అదొకటే దీంట్లో మైనస్ లా కనిపించింది బాగా. అండ్ ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ అయితే చాలా బాగుంటుంది. అట్లా ఆ 5 minutes కూడా ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోతాడు సినిమాని. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మొత్తం రివెంజ్ మోడ్లో ఉంటుంది. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ రివెంజ్ అంటే గ్యాంగ్స్ వార్ మొత్తం సినిమా అంతా. ఆ గ్యాంగ్స్ వార్ కాన్సెప్ట్ కాకుండా ఇంకేదైనా తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది నాకు. 50th ఫిలిం ఇది తీసి పడేయాల్సిన సినిమా అయితే కాదు, వన్ టైం వాచ్. అండ్ థియేటర్కి వెళ్ళి చూడాలా లేకపోతే ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయాలంటే డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడాలి అట్లాంటి సినిమా. ఓకే గైస్, నా ఈ రివ్యూ కనుక నచ్చి ఉంటే డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.